మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అజిత్ పవార్ వివాదంలో చిక్కుకున్నారు. అక్రమ ఇసుక తవ్వకాలకు వ్యతిరేకంగా చర్యలు చేపట్టిన ఐపీఎస్ అధికారిని పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారు. నీకెంత ధైర్యం అంటూ ఆమెపై విరుచుకుపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సోలాపూర్లో కరిమాల తాలూకాలోని కుర్దు గ్రామంలో ఇసుక అక్రమాల తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి. అయితే దీంతో ఇసుక తవ్వకాల విషయాన్ని స్థానికులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే సబ్ డివిజనల్ పోలీస్ అధికారి ఐపీఎస్ అంజనా కృష్ణ అక్కడికి వెళ్లి పరిశీలించారు. ఇసుక అక్రమంగా తరలిస్తున్న వారిని అడ్డుకున్నారు. ఇంతలో పలువురు ఎన్సీపీ నేతలు అక్కడికి చేరుకొని అంజనా కృష్ణతో మాట్లాడాలని చెప్పి ఆమెను అడ్డుకున్నారు. అయితే ఎన్సీపీ నాయకుడు ఒకరు ఈ విషయమై డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కు ఫోన్ చేసి మాట్లాడారు. ఈ క్రమంలో ఫోన్ను సదరు అధికారికి ఇవ్వాలని అజిత్ సూచించగా అంజనా కృష్ణ ఫోన్లో మాట్లాడారు. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు. అయితే అజిత్ పవార్ వాయిస్ ను ఆమె గుర్తించలేదు. దీంతో ఆగ్రహానికి లోనైన అజిత్ ఆమెపై చిందులు తొక్కారు. నేను డిప్యూటీ సీఎంను, నన్ను గుర్తించడం లేదా అని ప్రశ్నించారు. ఎవరితో మాట్లాడుతున్నావో అర్థం అవుతుందా? నీపై చర్యలకు సిద్ధంగా ఉండని హెచ్చరించారు. అనంతరం తనకు వాట్సాప్లో వీడియో కాల్ చేయాలని సూచించారు. సదరు అధికారి వెంటనే వీడియో కాల్ చేయడంతో అజిత్ ను చూసి మాట్లాడారు. ठीक है सर, मेरा चेहरा तो आपको समझ में आएगा ना? ठीक है सर। इतना आपको डेयरिंग हुआ है क्या? सर मेरे को कार्रवाई जो किया है मुझे कैसे पता है सर? कौन है सर? मुझे पता नहीं है ना सर। मैं सिर्फ यही बोल रही। मैं डिप्यूटी चीफ मिनिस्टर सर समझ रही है वो आप बोल रही है जो नंबर दे दो मुझे, मैं डायरेक्ट आपको देता हूँ। ठीक है सर। 944 आपका नंबर दे दो ना सर। 944 944 726 726 7758 सर। सर एक काम कीजिए, आप मुझे डायरेक्टली कॉल वगैरह नहीं, एक और 944726728 सर एक और बात बता दीजिए तो मैं करेंगे, उसमें कुछ दिक्कत नहीं है, हम भी रिकॉर्डिंग करेंगे ना। सुनो हाँ यस सर, यस सर, 944726778 यस सर, यस सर, यस सर। ओके, थैंक यू। हेलो, हाँ मैं दे रहा हूँ आपको कॉल आएगा। हेलो, आपको कॉल आ जाएगा। అయితే ఆమె ఇచ్చిన సమాధానం పవార్ ను ఆగ్రహానికి గురిచేసింది. ఐపీఎస్ అధికారిపై చర్య తీసుకుంటామని బెదిరిస్తూ ఆయన ఎదురుదాడి చేశారు. ఇక దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఫడ్నవీస్ ప్రభుత్వంపై ప్రతిపక్ష నేతలు విరుచుకుపడుతూ ఉన్నారు.